హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డేటా సెంటర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డేటాకు సంబంధించి ఎక్కువగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రొఫిషియెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. సో కంపల్సరీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్కి సంబంధించి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ పార్టిసిపేటెడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ టీమ్ ఆర్ సర్వ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ టీమ్. సో ఏదైనా ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ టీంలో మీరు ఎప్పుడైనా పార్టిసిపేషన్ సంబంధించుకొని అది కూడా మీకు కొంత ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ స్టాండప్ బేస్డ్ ఆన్ ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఇంతకుముందు ఏదైనా ఒక కంపెనీలో పనిచేసిన వాళ్ళకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎప్పటికప్పుడు డేటా సెంటర్స్కి సంబంధించి సెక్యూరిటీని అలర్ట్ చేయడం, అంతేకాకుండా వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరు చూడటం, అంతేకాకుండా డేటా రిలేటెడ్ అనలైజ్ అయితే చేస్తూ ఉండటం అన్నమాట. ఏవైనా ఈ సిస్టమ్స్కి సంబంధించి సిస్టమ్ ఇంప్రూవ్మెంట్స్ సంబంధించి వర్క్ అయితే చేస్తూ ఉండటం అనమాట. సో వన్స్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కంపల్సరీ మీకు కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది ఆన్లైన్, ఆఫ్లైన్ అనేది ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే మీకు తెలుస్తుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.